హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో గోవాలో డే 2 అనమాట ఈ వీడియో. సో ఎవరైతే డే 1 వీడియో చూడని వాళ్ళు ఉంటే వెంటనే డే 1 వీడియో అయితే చూడండి గోవాలో. సో మేము ఇంకా డే 2 కదా, ఇంకా బీచ్కి వెళ్దామని చెప్పేసి ఇంకా ఎర్లీ మార్నింగ్ 5:30కి లేచి కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా బయటకైతే వచ్చేసామన్నమాట. ఇంకా నెక్స్ట్ డే ఏంటంటే మేము ఎస్టర్డే అయితే బాగా బీచ్కి వెళ్ళాం కదా. హాయ్ ఫ్రెండ్స్, గోవా బీచ్కి వెళ్తున్నాం. ఏ బీచ్ ఇది? కొలంగట్. సో నిన్న నైట్ అయితే బాగా బీచ్కి వెళ్ళాము, బాగుంది. ఇంకా ఇప్పుడైతే ఎర్లీ మార్నింగ్ 6:30కి అలా వెళ్తున్నాము మెయిన్ సన్ రైజ్ చూడడానికి. గోవాకి వచ్చి పడుకుంటే ఏం థ్రిల్ ఉంటుందని చెప్పేసి పడుకోకుండా మార్నింగ్ లేచి ఇంకా వెళ్తున్నాం బీచ్ చూడడానికి. సో నైట్ టైం బీచ్ ఎలా ఉంటుందో చూసాము, ఇప్పుడు మార్నింగ్ టైం ఎలా ఉంటుందో చూడడానికి అయితే వెళ్తున్నాము. మేము వెళ్ళే రూట్లో ఇంకా టీ స్టాల్ కనపడగానే ఇంకా ఇక్కడికి అయితే వచ్చేసామన్నమాట టీ తాగుదామని. ఇంకా ఫ్రెష్ అప్ అయిన వెంటనే ఇంకా టీ తాగడం అలవాటు. సో మార్నింగ్ టైం కదా, ఇంక మాకైతే ఎక్కువగా పబ్లిక్ అయితే ఏం కనిపించలేరు మేమున్న ఏరియాలో. ఇంకా నైట్ అంతా గోవాలో ఎంజాయ్ చేసి ఇంకా మార్నింగ్ అంతా పడుకున్నట్టున్నారు. సో పబ్లిక్ అయితే నాకైతే అసలుగా కనపడలేరు. మార్నింగ్ టైం చాలా ప్రశాంతంగా ఉన్నాయన్నమాట రోడ్స్ అన్నీ. టీ విత్ బన్ అయితే తీసుకున్నాము. టీ అయితే చాలా చప్పగా చేసిండు, నాకు అసలు తాగాలని కూడా అనిపించలేదు. ఇంకా కొంచెం షుగర్ యాడ్ చేసుకొని నేనైతే ఇంకా టీ అయితే కంప్లీట్ చేశాను. సో చూడండి రోడ్స్ అయితే ఎంత ప్రశాంతంగా ఉన్నాయి, అసలు ఎక్కువ పబ్లిక్ కూడా ఎవరు లేరు. సో అందరూ పడుకున్నట్టున్నారు. ఇంకా మేము వెళ్ళడం కూడా మార్నింగ్ 6:30 7 కల్లా వెళ్ళాము. ఇంకా కొంచెం 9-8కి అట్లా వెళ్దాం అనుకున్నాం, కానీ ఇంకా ఎండ ఫుల్ వచ్చేస్తుంది. సో ఇంకా ఎండలో బీచ్లో ఎంజాయ్ చేయడం చాలా ఇబ్బంది అనేసి ఇంకా మేము మార్నింగ్ అలా స్టార్ట్ అయిపోయామన్నమాట. సో ఇది కలంగట్ బీచ్ సర్కిల్. సో ఇక్కడ నుంచి మనకు వెళ్తే ఇంకా పార్కింగ్ అయితే ఉంటుంది వెహికల్స్కి. ఇంకా మనం చక్కగా పార్కింగ్ చేసుకొని ఇంకా బీచ్కి అయితే నడుచుకుంటూ వెళ్ళిపోవాలి. సో పార్కింగ్ కూడా చాలా వరకు అయితే వెహికల్స్ అయితే ఉన్నాయి పార్కింగ్ ప్లేస్లో. చూస్తే కనుక ఎక్కువ జనాలు అయితే కనిపించలేరు, కానీ పార్కింగ్ ఏరియాలోనైతే చాలా వెహికల్స్ అయితే వచ్చాయి. ఇంకా మార్నింగ్ టైంలోనే ఇంకా సన్ రైజ్ వస్తారు కదా, సో మెయిన్ సన్ రైజ్ చూడడానికి ఇంకా మేము మార్నింగ్ టైంలో అయితే వెళ్ళాల్సి వచ్చింది. ఇంకా డే టైం కూడా ఫుల్ ఎండలు ఉన్నాయి కదా, సో ఇంకా ఆ డే టైంలో ఎండలో బీచ్కి వెళ్ళడం ఎందుకు అంత ఇబ్బంది అని చెప్పేసి ఇంకా మేము మార్నింగ్ టైమే చూస్ చేసుకున్నాము. మార్నింగ్ 7 to 9 వరకు అలా బీచ్లో ఎంజాయ్ చేసి ఇంకా రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా టూరిస్ట్ ప్లేసెస్ ఏమన్నా ఉన్నాయో చూసుకుందాము ఇంకా డే టైంలో అనేసి అనుకున్నాము. అందుకే ఇంకా మార్నింగ్ టైమే వెళ్ళిపోయామన్నమాట. సో ఇదంతా మన కలంగట్ బీచ్. సో అప్పటికి మార్నింగ్ 7 అవుతుంది. సో పబ్లిక్ అయితే బాగానే ఉన్నారు, అంటే రోడ్స్ పైన చూసే అంత ఎక్కువ పబ్లిక్ అయితే అనిపించలేరు, కానీ ఉన్న వాళ్ళందరూ బీచ్లోనే ఉన్నారు. ఇంకా రెగ్యులర్గా టూరిస్టులు వచ్చే ప్లేస్ కదా, సో బీచ్ సరౌండింగ్ మొత్తం చాలా చెత్త చెదారంతో నిండిపోయిందనమాట. సో నేను నైట్ టైం బాగా బీచ్కి వెళ్ళినప్పుడు అంత మాకు అలలు క్లియర్గా కనిపించలేదు, కానీ కలగట్ బీచ్లోనైతే అలలు అయితే ఫుల్గా వస్తున్నాయి అన్నమాట. సో ఫస్ట్ రాగానే ఇంకా అలా ఇసుక పైన అందరం కూర్చున్నాము. ఇంకా అందులో మా చిన్న అబ్బాయి అయితే ఇంకా ఇసుకలో ఆడుకోవడానికి పావులు అనేటివి సపరేట్గా అమ్ముతారు, ఇంకా అదొకటి తీసుకొచ్చుకొని ఇంకా ఇసుకలోనే పావులతో ఆడుకుంటూ ఉన్నారనమాట. ఈ అలలకు భయపడి అసలుకి లోపలికి రావడానికి మా చిన్న అబ్బాయి అయితే అస్సలకి ఇష్టపడలేడు. ఇంకా మేము, మా హస్బెండ్, మా పెద్ద అబ్బాయి చాలా అంటే చాలా ఎంజాయ్ చేసామన్నమాట. సో ఇలా అలలు వస్తూ ఉంటే मेरे नहीं है। వద్దు సో మార్నింగ్ టైం ఇంకా సూర్యుడు ఉదయిస్తున్న టైంలో బీచ్లో ఎంజాయ్ చేయడం అంటే చాలా బాగుందన్నమాట. సో మేమైతే చాలా ఎంజాయ్ చేసాము. ఇట్లా అలలు వస్తూ ఉంటే ఇంకా అలల లోపలికి వెళ్ళడం, బయటకి రావడం, ఇంకా కొన్ని పిక్స్, వీడియోస్, సో మెమరీ అన్నీ గుర్తుండిపోయేలాగా చాలా అంటే చాలా పిక్స్ అయితే దిగాము. ఇంకా మా హస్బెండ్ నేను ఇద్దరం కలిసి వీడియోస్, రీల్స్ అట్లా చాలా అయితే తీసుకున్నాము. సో మేము వెళ్ళినప్పుడైతే అలలు అలా వస్తున్నాయి వెళ్ళిపోతున్నాయి, కానీ ప్రతి పౌర్ణమి అమావాస్యకు సో ఇంకా ఈ అలలు అయితే ఇంకా చాలా ఎక్కువగా వస్తాయంట. సో ఎవరైనా అమావాస్య పౌర్ణమికి ఈ టైంలో బీచ్కి వెళ్ళేటప్పుడు సో అలల దగ్గరనైతే జాగ్రత్తగా ఉండండి. ఇంకా నేను మా హస్బెండ్ అయితే చిన్నపిల్లలం అయిపోయామన్నమాట. సో చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాము బీచ్లోనైతే. ఇంకా మా హస్బెండ్ అయితే లోపల దాకా వెళ్దాం ఏం కాదన్నాడు, కానీ నేనే భయపడి వద్దు అన్నాను.
సో ఇలా మార్నింగ్ టైం అయితే బీచ్లో ఎంజాయ్ చేయడం అయితే చాలా అంటే చాలా సూపర్గా అనిపించింది మాకైతే. ఇంకా మార్నింగ్ టైంలో ఎక్కువగా ఎండ ఉండదు, ఇంకా అప్పుడే సూర్యుడు ఉదయిస్తాడు కాబట్టి చూడడానికి బాగుంటుంది. కూర్చోపో. Hey! Guys, here! Here, guys! ఇంకా ఆఫ్టర్నూన్ టైం మేము ఇంకా షిప్లోనైతే ఐలాండ్కి వెళ్ళాము. సో అక్కడ వాటర్లో యాక్టివిటీస్ అయితే చాలా చేసాము. ఆ వీడియో అనేది నెక్స్ట్ పార్ట్ 3లో నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో ఫస్ట్ టైం ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.